మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో నవంబర్ మాసం, అందులోనూ మన కార్తీక మాసం, విశేషంగా ఈ కార్తీక మాసం మిథున రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఈ నెల ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధనలు ఉంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఈ యొక్క నవంబర్ మాసంలో మిథున రాశి, ద్వాదశ రాశిలో ఒకటి మిథున రాశి అనగానే ఇప్పుడు కొన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా మారిపోయినాయి. అందులోనూ ఒకటి గురువు కూడా మారడం జరిగింది. గురువు కూడా వక్రంలోకి రావడం జరిగింది. మనకి అక్టోబర్ 18వ తారీఖున. ఇది వచ్చేసి 65 రోజుల పాటు కూడా మనకి వక్రంలోనే కనిపిస్తాడు. అయితే దీనికి వచ్చేసి ఈ మిథున రాశిని చూసినట్టయితే కనుక 2వ స్థానంలో అయితే గురువు ఉంటాడు. అలానే కన్యరాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే తులారాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు. ఆ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. తులారాశిలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు. వీళ్ళంతా కూడా మంచి చేసేటువంటి గ్రహాలు వీరికి సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఒక్కరు చూపుతూ ఉన్నది మనకి నవంబర్ 23వ తారీఖు నుంచి మళ్ళీ స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చేలాగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఈ గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. కాకపోతే వీరికి నవంబర్ 23వ తారీఖు లోపున కనుక వీరికి ఏదైనా సాధించాలన్నా, ఏదైనా విదేశీయానం కావచ్చు, వ్యాపారంలో మొదలు పెట్టాలన్నా కూడా 23వ తారీఖు లోపు కనుక వీరు పెట్టుకున్నట్టయితే 2వ తారీఖు నుంచి, నవంబర్ 2వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపున, అంటే 20 రోజుల పాటు వ్యవధిలో కనుక వీరు ఏదైనా కొత్తగా చేయాల్సిన కార్యక్రమం కానీ, ఏదైనా వ్యాపార సంస్థలు కానీ, ఇంకా కూడా వీరు వెసులుబాటు అయ్యేదానికి కానీ ఏదైనా పెట్టుకుంటే కనుక బాగుంటుంది చాలా కూడా. ఎందుకంటే 23వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక శని భగవాన్ అశుభ దృష్టి ఉండడం, ఇంకోటి ఏంటంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరికి వెళ్ళి ఒక్కరోజు ఉంటాడు. కాబట్టి ఇది కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి రెండిటి పరంగా వీరికి 23వ తారీఖు తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు అయితే కలుగుతాయి. అది ఆరోగ్యంగా ఇబ్బంది కలుగుతుంది, అది అనారోగ్యంగా ఇబ్బంది కలుగుతుంది. అలానే వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది, ఎవరైనా సహాయం చేస్తారంటే కూడా 3వ వారం తర్వాత 23వ తారీఖు తర్వాత అయితే సహాయం కూడా వీరికి అందనేటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు ఇస్తానంటాడు, ఫోన్ తీయరు. మనం ఎవరికైనా ఇచ్చి ఉంటే కూడా అవి కూడా వారు ఫోన్ తీయకపోవడం కానీ ఇట్లా ఉంటుంది. కాబట్టి దీంతో వారు ఇబ్బంది పడతారు. కాబట్టి 23వ తారీఖున వీళ్ళు 23వ తారీఖు లోపే కనుక వీరు సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి ఆ లోపే మొదలు పెట్టుకోవాలి. తర్వాత వీరికి కోర్టులో ఏదైనా వ్యవహారం చుక్కెదురైనా, ఫైనాన్షియల్ కావచ్చు, విడాకులు కావచ్చు, ఇంకేదైనా సరే కోర్టులో ఉన్నటువంటి నలిగినటువంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా, అందులో ముఖ్యంగా ఆస్తి తగాదాలు ఉన్నటువంటి కేసులు కానీ, ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఉంటే అవన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే 23వ తారీఖు లోపున ప్రయత్నం చేయాలి. ఇన్ని సంవత్సరాలు కొట్టుకున్నాము, ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసాము, కోర్టులో ఇప్పుడు వచ్చిద్దా, ఇంకెంత టైం పట్టిద్దో అనుకుంటే ఏం చేయలేము. కానీ ఖచ్చితంగా అవ్వాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. లేదు అంటే కనుక మరొక 2 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటుంది. 23వ తారీఖు అక్టోబర్ లోపు అయిందా ఒక కొలిక్కి రావటం, లేదా మరొక 2 సంవత్సరాలు వెయిట్ చేయటమే. కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగా చేస్తే ఏ పనైనా అవుతుంది. ఇకపోతే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్నటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే కనుక స్త్రీలకైతే పెళ్లి అవుతుంది. పురుషులకైతే మాత్రం కొంచెం పోస్ట్ పోన్ ఇలాగైతే కనపడుతుంది. స్త్రీలు ఎవరైనా మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి వారం రోజుల్లోనే పెళ్లి, 15 రోజుల్లోనే పెళ్లి అనుకున్నట్టుగా 23వ తారీఖు లోపున కనుక కుదుర్చుకున్నట్టే పెళ్లి ఎప్పుడైనా వారికి చేసుకునే దానికి ఆస్కారం గ్రహాల యొక్క సానుకూలత కూడా లభ్యపడుతుంది. అయితే తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం, అందులో ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఈ యొక్క మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇక పురుషులకైతే మాత్రం కొంతమేర టైం అయితే పడుతుంది. లవ్ మ్యారేజెస్ అనేది లేదు, లవ్ అనేది సక్సెస్ అవ్వదు. కొత్తగా నేను లవ్ చేస్తుంటే అవతల వాళ్ళు కూడా ఈ జాతకం చూసుకున్నట్టయితే కనుక ఎదుటి వాళ్ళది, వీది మిథున రాశి జాతకం, ఎదుటి వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఉంటారు, వీళ్ళకి జీవన పడుతూ ఉంటారు అనమాట. పనికి లేనిటువంటి విషయం అనమాట లవ్, అది సక్సెస్ అవ్వదు. అలాగనే మీ బాయ్ ఫ్రెండ్లు ఎవరైనా మిథున రాశి వారు ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు మిథున రాశి వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా దూరం చేస్తే మంచిది. అవతల వాళ్ళు పాయింట్ అర్థమైందా? వీళ్ళు కాదు, అవతల వాళ్ళు దూరం చేస్తే మంచిది. వీడి వల్ల ఏ పని కాదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీరికి లవ్లో సక్సెస్ లేదు, అందువల్ల వారికి మనస్సు పాడైపోద్ది. కాబట్టి అట్లాంటి అఫైర్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కొంతమేర వీరు మిథున రాశి వాడరా బాబు, వీరి దగ్గర రానికూడదు అని చెప్పి దూరం పెట్టాలి అవతల వాళ్ళు. ఎందుకంటే మిథున రాశి వారికి ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా అయితే సానుకూలంగా లేదు. కానీ ఏంటంటే ఈ యొక్క 20 రోజుల పాటు దేవుడు తుఫాన్ అప్పుడు కూడా మధ్యాహ్నం అప్పుడు తెరపించినట్టుగానే 20 రోజుల పాటు వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోకుండా పార్కుల చుట్టూ, పబ్బుల చుట్టూ, పేకాడ చుట్టూ తిరిగితే ఆ 20 రోజులు పోయిందంటే వీళ్ళు తర్వాత ఎవ్వరు వీళ్ళని చూసేవాళ్ళు కూడా ఉండరన్నమాట. అందుకని ఆ 20 రోజులు వీళ్ళు ఏకాగ్రతగా కాకుండా దేవుని ధ్యానంలోనే ఉంటూ ఏదైతే సాధించాలో ఆ గోల్ని చూసుకున్నట్టయితే మొదటి అడుగు నవంబర్ మాసంలో 22వ తారీఖు నుంచి నవంబర్ 23వ తారీఖు లోపల కనుక దిగ్మధ్యన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. నిరుద్యోగుల పరిస్థితి అంటే కూడా
నిరుద్యోగులకు కూడా ఈ యొక్క 2వ తారీఖు నుంచి నవంబర్ 23వ తారీఖు లోపు కనుక ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత లేకపోతే ఇంకా 8 నెలల పాటు ఉద్యోగం గురించి మర్చిపోవటమే, ఇక ఎవరి మీద జీవనం ఆధారపడి ఉండటమే. కాబట్టి మిథున రాశి వారు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. వారు గురువుగా చెప్పినా చెప్పకపోయినా వారు చేసేటువంటి విధానం ఏంటంటే ఒకరితో మాట పడరు. వారికి ఉన్న గుణం ఏంటంటే ఒకరితో మాట పడరు, ఒకరిని అనరు, ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకోరు. కాబట్టి వీరు ఖచ్చితంగా చెప్పింది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీరు జీవన శైలి కొనసాగించేందుకు ఏదైనా ఆస్కారం కానీ అవకాశం కానీ వస్తే గనక ఖచ్చితంగా దాన్ని పట్టుకొని వేలాడుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి వీరందరూ కూడా కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అందరికీ కూడా మంచి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అదే 20వ తారీఖు లోపు అయితే ప్రయత్నం చేస్తే 23వ తారీఖు లోపు ఉద్యోగం కూడా వస్తుంది. ఒకవేళ రాకపోయినా ఆ 23వ తారీఖు లోపు మొదలు పెట్టినట్టయితే కనుక రానున్నటువంటి 4-5 మాసాల్లో ఉద్యోగం అయితే వస్తుంది. అదొకటి. కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుంది? ఓవరాల్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండబోతుంది? ప్రేమలు అనగానే ఇక్కడ మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక ఏదైతే పెళ్లి అవుతుందో ఈ పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉండడం, భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు లేకపోవటం, ఇద్దరి మధ్యన అన్యోన్యత భావన లేకపోవటం, సన్నిహితం లేకపోవటం, 3వ వ్యక్తి మధ్యలో రావడం వల్ల వీరికి విరు వర్గాల నుంచి కూడా ఒత్తిడి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందులోనూ వీరికి బయటికి వెళ్ళి దూరంగా ఉండేటువంటి ఆస్కారం కూడా కనబడుతుంది. కాబట్టి 3వ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టకుండా 3వ వ్యక్తిని దగ్గరికి రానికుండా చేయడం ఒకటి. ఏ సమస్య వచ్చినా 4 గోడల మధ్యనే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి, 3వ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు. భార్యాభర్తలు అయినా కావచ్చు, సమస్య వాళ్ళంతటా వాళ్ళే ఉంచుకోవాలి, అంతే. ఎవరిని మధ్యవర్తిత్వం లాంటివి ఇన్వైట్ చేయకూడదు. చేస్తే కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది అవుతుంది, కలుగుతుంది. ఈ ఎవరైతే మనస్తాపం చెందాలో మనస్తాపడుతూ ఉంటారు. కాబట్టి కొంతమేర జాగ్రత్త అనేది వహించుకోవాలి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది. సో ఎంత చెప్పినా కూడా కొంతమంది అంటూ ఉంటారు, గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, అయినా కూడా మా జీవితం ఇలా లేదు, మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే, జాతకం అనేది వేరు. జాతకానికి ఈ రోజు కలియుగంలో చూసేదానికి పనికిరాదు. త్రేతాయుగం, ద్రౌపదయుగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవుల దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి, ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి, ఈజీ మనీ కావాలి, కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి. అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, భార్యాభర్తల మధ్య దూరం చేయడం కానివ్వండి, ఈ యొక్క చాతబళ్ళు, ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, ఇలాంటి యక్షిణి విద్యలు చాలా ఉన్నాయి. ధూపవతి, స్పిరిట్స్, ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి. ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు. జాతకంలో అవన్నీ ఉండవండి. జాతకంలో నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, వాటికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడ దానాలు చేస్తుంటేనో పరిహారం పోతుంది, తర్వాత బాగుపడతారని చెప్తారు. అలాంటి కాదండి. మనకి ఏదైనా అనేజీ ఉంది, కట్టుదిట్టంగా ఉంది, మనకి ఏ పని అవ్వట్లేదు, మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు, ఆకలి అవ్వట్లేదు, మైండ్ బాగలేదు, ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరం అవుతున్నారు, ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు. ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు, మన దగ్గర వారే, మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజును పట్టేసి నాకేదో గురువుగారు చెప్పారు, జాతకం బాగుందన్నాడు, రేపటి రోజున బాగుందంటే అది ఆశ, అంతే, కోరిక. అది కాదు. మనకి జాతకం బాగుందనేది, మన టైం బాగాలేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం తప్పితే దేనికి పనికిరావు. కాబట్టి మనకి ఏదో జరుగుతుంది, దాన్ని గమనించుకోవాలి. మనలో ఉన్న సిమ్టమ్స్ ఏదో నడుస్తుంది, కష్టపడే తత్వం ఉంటే నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకేదో జరిగిందని అర్థం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మంచివాడు అంటే ఎవరు లేరు. కాబట్టి మనకి ఏం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి. కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి, అవి వాటి పని చేసుకుంటే మనకి ఏం జరిగిందో గమనించుకొని ముందుకు వెళ్తే కనుక మనకి నా దగ్గర రానవసరం. సమీప దూరంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి. ఇక లేదు గురువు గారు మరి ఇంత చెప్పారు, మరి గుర్తు చేశారు మాకు, మరి మీకే సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము, మనకి సంప్రదించవచ్చు. అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం. కాబట్టి మన వద్ద వారికి చెంతకే చేర్చడానికి ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు. అలానే ఇలాంటి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటికి దూరంగా ఉండాలి, ఎవరికి చేయించకండి. అలాగే ఏదైనా మీ మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి, అవి జాతకాల్లో ఉండవు, జాతకాలకు సంబంధించింది కాదు. ఒక కామెంట్ పెట్టేస్తారు, గురువు గారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు, అసలు వీడు జాతకం చూపించుకున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా, ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను, నా కోసం నేను చేయట్లేదు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు. ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి, గమనించుకోవాలి. గమనించుకొని అవి తీసేసుకున్నట్టయితేనే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం. చెడు ఉంది, మంచి ఉంది, మంచి రూట్ వెళ్ళండి, బాగుపడండి.
అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము, భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత బరువు డబ్బు అది బాగుందని చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం, అట్రాక్షన్ ఉంటుందేమో, కంఫర్టబిలిటీ ఉంటుంది, దానివల్ల నాశనం అయిపోయినటువంటి జీవితాలు. భర్తని మార్చుకోవాలి, భార్య మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ చేసి మార్చేస్తారు. ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు. ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ రోజున పిల్లల్ని పట్టుకోకుండా, భర్తను పట్టుకోకుండా, భార్యను పట్టుకోకుండా ఎటో చెట్టుకోలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి రాసులు, జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు, స్థితిగతులు, లేకపోతే దశలు ఎక్కడికి పోవు, ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ మనకి ఏదో జరుగుతుందబ్బా, ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే రాదు, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు, ఎఫ్ఐఆర్స్, ఆర్థికం లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏమైపోతున్నారు వీళ్ళంతా, ఏం జరుగుతుంది ఎక్కడంతా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది, ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది. కాబట్టి గురువుని సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఇకపోతే విదేశీయానం. ఈ విదేశీయానం కూడా అంతగా నాకైతే ఈ యొక్క రాశి వాళ్ళకి కనిపించట్లా. ఇప్పుడైతే ప్రయత్నం చేయాలంటే ఏదైనా బ్రోకర్లను నమ్మేసి, ఏజెంట్లు నమ్మేసి, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మేసి కనుక డబ్బు పెట్టుకున్నట్టయితే అప్పు తీసుకొచ్చి డబ్బు పెట్టాలి. వీరి దగ్గర అంతగా అయితే కనిపించట్లేదు నాకు. డబ్బు ఉన్నా కూడా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయాయి. ఒకవేళ కొత్తగా ఏం చేయాలంటే అప్పు తీసుకురావాలి, అప్పు తెచ్చిన డబ్బు కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి విదేశీ ప్రయత్నం కూడా కొంతమేర ఆపుకోవడం మంచిది. లేదు గురువు గారు మాకు మంచి అవకాశం ఉందంటే ఆడ పోయిన తర్వాత ఏమి ఉండదు, వట్టి ఇస్తరి మంచి నీళ్లే, అందుకని ఏం ఉండదు అక్కడ. ఇక్కడ ఉండేసి దూరపోను నూనెపోయినట్టు విధంగా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ పోతే కనుక మళ్ళీ ఇండియానే బాగుంది అనిపిస్తుంది, మన భారతదేశం గొప్పది అనిపిస్తుంది. కాబట్టి అక్కడ విదేశాల్లో పోయి ఇబ్బంది పడే కన్నా కూడా కొంతమేర పోస్ట్పోన్ చేసుకుంటే అక్కడ సానుకూల పరిస్థితి, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా ఊహలోనే ఉన్నాం. ఈ రాశి వారికి రాక అవకాశం వచ్చేటప్పటికి ఊహలోనే బతుకుతున్నారు. కాబట్టి ఊహ అనేది ఎక్కువ పనికిరాదు. ఊహ అంటే అమ్మాయి పేరు కాదు, ఊహ అంటే మనకి స్వప్న లోకం. ఇది ఒక లోకం అనమాట. మనం రాంది అవుతుంది అవునట్టుగా కనిపించేటువంటిది అనమాట. ఈ ప్రయత్నం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేలా ఉంది. కాబట్టి అలాంటి డబ్బులు అయితే ఇవ్వద్దు ఎవరికి. డబ్బులు ఇవ్వడం వల్ల మోసపోతారు. కాబట్టి అది వేరే విధంగా వెళ్తుంది. శత్రువుల నుంచి విపరీతంగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి? అలాగే నరఘోష నరదిష్టి తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళ మీద? ఖచ్చితంగా అండి. ఎదిగే వాళ్ళకి నరదిష్టి నరఘోషం ఉంటుంది. మన భారతదేశమే కాదు, ఇరుగు రాష్ట్రాలు ఎక్కడే పుట్టినా కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి నరఘోషం ఉంటుంది. అది క్రమం తప్పదు. ఏం చేయకపోయినా కూడా నరదిష్టి ఉంటుంది. అట్లీస్ట్ బాగుంటే కూడా అబ్బాయి అంత బాగున్నాడో, ఒకరు నచ్చిన ఒకరు నచ్చదు కదా, అలాగా ఉండేదానికి ఉంటుంది. అందులో ముఖ్యంగా నరదిష్టి నరఘోషం ఖచ్చితంగా ఉంది. ఇంకోటి మిథున రాశి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉన్నాయి కొన్ని. అలానే మిథున రాశి స్త్రీలకు కలిసి వచ్చేదాకా కనిపిస్తుంది. అలానే మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలలో గురు దశ కానీ, బుధుని దశ కానీ, శుక్రుడి దశ, రవి దశ, ఎవరికైనా దశలు నడిచేటువంటి స్త్రీలు ఉన్నారు అంటే కనుక 18 సంవత్సరాలు 36 సంవత్సరాల లోపు కనుక ఉన్నటువంటి స్త్రీలు ఎవరికైనా ఉంటే కనుక వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి. జాబులో వెసులుబాటు ఉంది, అది కూడా గమనించుకోవాలి. ఎవరైనా సరే ఇక్కడ పంట భూములు పండించేందుకు కానీ, విదేశీ ప్రయాణాలు చేసేందుకు కూడా వీరికి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. స్త్రీలలో శుక్రుని బలం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ కాలసర్పదోషం, నాగదోషం ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు ప్రతి రోజు కూడా ఇంగువ అని ఉంటుంది. మనకి ఇంగువ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. అది మనం చేసే వంటల్లో కనుక ఆ ఇంగువ పొడిని వేసుకొని తిన్నట్లయితే, వండేటప్పుడే వేయాలి, వేసుకొని కనుక స్త్రీలు అది తిన్నట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కొంతమేర తగ్గుతాయి. భార్యాభర్తల వచ్చిన అన్యోన్యత భావం కూడా కొంతమేర తగ్గి దగ్గర ఉండేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. స్త్రీలలో మరొకటి ఏంటంటే కనుక ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు. ఈ మధ్యన పురుషులు ఎవరు కూడా ఆర్థిక సంబంధాలు, బాధ్యతలు, బరువులు ఎవరు మోయట్లే, ఇష్టారాజ్యంగా ఉన్నారు. అదే స్త్రీలు అయితే కొంచెం బాధ్యతగా ఉంటారు. కాబట్టి వారు ఆర్థిక వనరులు వాళ్ళు సృష్టించుకోవాలి. కాబట్టి వారు కూడా కొనసాగించుకొని 50% కాదు 70% రిజర్వేషన్ ఇచ్చిన తప్పులేదు ఆడవారికి. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న వారు కష్టపడతారు, వాళ్ళు కష్టమే ఫలినట్టుగా ఉంటారు, వారు వేరే పట్టించుకోరు. కాబట్టి అలాంటి స్త్రీలకి ఇలాచీలు 2 జేబులో పెట్టుకుని వారి పని వారు చేసుకోవాలి. పాకెట్లో అంటే వాళ్ళ పాకెట్లో ఉండవు కదా, అలానే హ్యాండ్ బ్యాగ్లో 2 ఇలాచీలు పెట్టుకుని వాళ్ళ పని వారు చేసుకుంటే కనుక మంచి ప్రతిఫలం అని చెప్పవచ్చు. ఇకపోతే ఇరు పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా పనికొచ్చేటువంటి పరిహారాలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నా కూడా బాగా ఉండడానికి పరిహారాలు. ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనం కొన్ని రకాల వస్తువులు అయితే మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. మనకి చాలా మంది చెప్తూ ఉంటారు, ఏంది గురువు గారు మనం షాప్ పెట్టారా అని. షాపులు పెట్టి వ్యాపారం చేసేవాడిని అయితే ఇట్లాగా ఉండదు. మంచి చేద్దాము, మన ప్రజలకి మంచి చేద్దాము, నా వంతు ఏదైనా చేయాలని ఒక చిన్న ఆశ, నా వంతు చేస్తే వారు బాగుపడితే నన్ను తలుచుకుంటారు, అదొకటే కదా మనకు కావాలి.
అందుకని చెప్పేసి మనం కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించలేము, మనం వేల కోట్ల డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏం ఉపాధి అవకాశాలు కల్పించాం. కానీ వాళ్ళకి తగినటువంటి పరిహారాలు ఉంటాయే అవి చాలా గొప్పవి. కాబట్టి వాటిలో నిమిత్తంగా మనం మంత్రోచ్చారణ చేసి వారికి వారి మీద, వారి బాడీ మీద, వారి ఇంట్లోను, వారి లోపల ఎలాంటి చెడు శక్తులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, వారికి ఏదన్నా చేయించున్నా కూడా జాతక ప్రకారం కాదండి ఈరోజు చూసుకోవాల్సింది, మనకి ఆరోగ్య ప్రకారంగా కాదని ఈరోజు చూసుకోవాల్సింది. మనకి జరిగేటువంటి చెడు, మనకి కోరికలు కొండలు దాటితే కాళ్ళు గడపలు దాటవు. ఎందుకంటే మనకి ఎవరో తెలియకుండా మనకే శత్రువులు ఉంటారు. పక్కన ఉండేవారే ఉండొచ్చు మన శత్రువు, మన శ్రేయోభిలాష మన శత్రువులు. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పరు, తెలియదు, జాతకం ఒకటే దాంట్లో తెలియదు. ఇవి ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బందులు అవుతాయి. అవన్నీ కూడా వదిలించుకోవడానికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి, కానీ వస్తువు కూడా అంతే అవసరం. ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసినాయి కాబట్టి దాంట్లో ఒకటి ఇది సెంటు, అత్తరు ప్రతిరోజు రాసుకోవడం వల్ల దెయ్యాలు, భూతాలు, పిచాసులు ఇవన్నీ ఉన్నాయి, ట్రూ ఖచ్చితంగా చూపించచ్చు, ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దగ్గర రాకుండా, ఎవరైనా చెడు క్రియలు చేయించినా రాకుండా కూడా ఇది అప్లై చేసుకుని వెళ్తే ఆర్థికరమైన సమస్యలు అన్ని కూడా అందరూ మనకి ఆకర్షణవంతులు అవుతారు. ఇది వచ్చేసి మిథున రాశి వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ సెంట్ని అప్లై చేసుకోవడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు అనేది ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటుంది. దీంతో పాటు రోజ్ వాటర్, ఈ యొక్క రోజ్ వాటర్ ఫుడ్లో వేసుకోవచ్చు, మన ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ని కనుక యూజ్ చేస్తే మనం మంత్రోచ్చారణ చేసిన రోజ్ వాటర్ కాబట్టి ఫేస్లో అట్రాక్షన్ వచ్చింది. ఎవరైనా సెలబ్రిటీలుగా ఉన్న సెలబ్రిటీ చాలామంది మన దగ్గర యూజ్ చేస్తున్నారు ప్రజెంట్, వాళ్ళందరికీ కూడా మంచి సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. అలానే ఈ యొక్క సెలబ్రిటీలు కావచ్చు వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని కాదు, ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసుకుంటే మనం కూడా నలుగురు ఆకర్షవంతడానికి ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి అనగానే అందరికీ ఆకర్షవంతం చేసేటువంటి తత్వం ఉంటుంది. అలానే ఆరావళి కాటుక, ఈ కాటుక వల్ల అన్ని రకాల దిష్టి దోషాలు అయితే పటాపంచలేకపోతాయి. మేజర్ మనిషిలో అనేసి ఎక్కడొస్తాయా అంటే దిష్టి, థైరాయిడ్ ఉండడం వల్ల, సైనస్ ఉండడం వల్ల కాదు, దిష్టి వల్లనే అనేజీ ఉంటుంది, కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది. ఇవన్నీ పోయేదానికి కాటుక, ఇది బయటికి ధరించుకోవాలి. మనం కంటికి కాదు, తలకి, అరికాలకు కూడా రాసుకోవచ్చు. మగవారైతే, చిన్నపిల్లలు అయితే కనుక బాల్యశ రోగాలు ఉంటాయి, ఎదుగులేని తత్వము, ఈ దిష్టి దోషాలు అంటే కూడా పిల్లలు కూడా పెట్టవచ్చు ఈ కాటుక. దాంతోపాటు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఎవరికైనా అయింది, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మా ఆయన దూరమైనాడు, కోపపడుతున్నాడు, మా భర్త దూరమైనాడు, మా భార్య దూరమైంది అనేవారికి ఈ సోపు ఎవరైనా హిప్నటైజింగ్ చేస్తే పోయేదానికి, బాడీ మీద ఎవరైనా అప్లై చేస్తే కూడా మరుగు ముందు లాంటి పెడితే పోతుంది. ఈ సోప్ రాసుకోవాలి. దీనితో పాటు ఈ యొక్క హెయిర్ ఆయిల్ తలకు కూడా రాస్తారు ముందు, అదంతా పోయేదానికి హెయిర్ ఆయిల్ రాసుకోవాలి ప్రతిరోజు కూడా. దీంతో ఉపశమనం అనేది దొరుకుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు షాంపూ ఎవరైనా తలకు రాశారు, బాడీకి రాశారు, మా ఆయన మాటినట్లంటే కూడా ఈ యొక్క షాంపూ, భర్త కాదు భార్య కూడా ఉంటుంది అదే టైప్లో. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సమాజం బాగలేదు, దాంతోపాటు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు. వారికి అన్ని రకాల సానుపాలుగా ఉంటుంది షాంపూ. ఇక అష్టదిబ్బందుల ముడుపు, ఇది ఎవరైనా మనకి పని అవ్వకుండా, జాతి ప్రకారం కాకుండా ఏ పని మనకు అవ్వట్లేదు అనుకుంటే కనుక అష్టదిబ్బందుల ముడుపు, ఈ ముడుపు వాటర్లో కాయబెట్టుకొని ఆ కాయించినటువంటి నీళ్లు ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాల దిష్టి దోషాలు పోయేసి కాదు, అష్టదిబ్బందులు కూడా పోతుంది. ఇకపోతే మాయాజల్, ఇది వ్యాపార సంస్థలు నెలకొల్పుకోవాలి, మనకి ఆ వ్యాపారానికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఇంటికి కూడా ఎవరైనా చేతబడి చేయించారు, హిప్నటైజింగ్ చేయించాలనుకున్న వారికి ఇది అష్టదిబ్బందుల ముడుపు, ఇది సింహద్వారాన్ని కట్టుకొని ప్రతిరోజు ధూపం ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ఈ అష్టదిబ్బందుల ముడుపు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో జరిగినటువంటి నెగిటివిటీ అంతా కూడా దూరం చేస్తుంది. ఇకపోతే అందరికీ తెలిసిన విషయమే, ఇది మనకి స్ఫటికమాల, జాబుల వెసులుబాటు, బుద్ధి బలం, పిల్లల్లో అయితే ఎదుగుదల అన్ని బాగుంటాయి. ఈ స్ఫటికంలో ఎవరైనా ధరించుకోవచ్చు. దీంతో పాటు తులసిమాల, ఈ యొక్క తులసిమాల ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, అన్నీ బాగుండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే వారు కనుక ఈ తులసిమాల ధరించుకోవచ్చు. బంధుమిత్రులు కూడా దగ్గర అవుతారు. ఇకపోతే వైజయంతి మాల, భార్య భర్తలు దగ్గర అవడానికి ఈ వైజయంతి మాల, పిల్లలు పెద్దల మధ్యన ప్రేమానురాగం పెరగడానికి వైజయంతి మాల ధరించుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇకపోతే క్రియామాల, ఈ క్రియామాల వల్ల దిష్టి దోషాలే కాదు, జాబులు వెసులుబాటు ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఏదైనా జాబ్ కానీ దొరుకుతుంది, వ్యాపారం కానీ దొరుకుతుంది. మన మీద ఉన్నటువంటి గ్రహాలు, నవగ్రహాలు కూడా అశుభ దృష్టి పోయేసి శుభ దృష్టి వస్తుంది కాబట్టి ఈ క్రియామాల. ఇక మన దగ్గర వీటితో పాటు ఇంకా చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి సమస్యను బట్టేసి మన వస్తువులు ఇట్లా ఉంది. ఇది ఉంగరం, వారి సమస్యను బట్టి వారికి ఏ కలర్ స్టోన్ కావాలి ఎట్లా ఉంటుంది. దీని లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు ఒకటి మన ఎదుగుదలకి, మనలో ఉంటే నెగిటివిటీ తీసేదానికి, మనలో ఉన్నటువంటి పాజిటివ్ పెంచడానికి, అన్ని రకాలు ఎవరైనా ఏదైనా చేపిస్తే మన దాకా రాకుండా ఉండేదానికి ఎంత ప్రొటెక్టివ్ ఉంటుంది. సో ఇలాంటి ఉంగరాలు కూడా మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకై చేర్చేటువంటి సదుపాయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వారు వారి సమస్యను బట్టి మన దగ్గర పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది అని మాత్రం చెప్తాను. దీంతో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఈ దేవునికి సంబంధించినటువంటి అనుగ్రహం స్త్రీలకైతే ఆల్రెడీ చెప్తున్నాను. కాబట్టి పురుషులు వచ్చేసి ఎక్కడైనా నది
కాలువ, చెరువు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండ లాంటి వాటిలో కనుక స్నానం ఆచరించాలి. కట్టుకున్న బట్టలతో స్నానం ఆచరించి ఆ బట్టలన్నీ కూడా అక్కడే పడేసేయాలి. ఒడ్డు మీదకి వచ్చేసి హనుమాన్ మందిరం కానీ లేదా అమ్మవారి మందిరం కానీ ఉంటే కనుక అక్కడ మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నీతో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి. దీని తనంతరము సజ్జలు, గోధుమలు, జొన్నలు ఈ 3 కూడా కిలో తీసుకొని తన చుట్టూ తాను క్లాక్ వైజ్ దిష్టి తీసేసి ఎక్కడైనా పారేడు నీటిలో కూడా వేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఇది తీసేసుకొని పారేడు నీటిలో స్నానం చేసేస్తే సరిపోతుంది. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా ఈ రాశి నవంబర్ మాసంలో ఈ 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యేటువంటి రాసుల్లో ఒకటి ఈ యొక్క మిథున రాశి వరకు ఉంటారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నాలు చేసుకొని ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.